రైల్లో దూబే అసలు ఏం జరిగిందంటే ప్రపంచ కప్ హీరో రైల్లో ప్రయాణించడమా, అది థర్డ్ ఏసీలో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే ఎవరు గుర్తించకుండా అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైల్లో ఎలా వెళ్లారో తెలుసా? వరల్డ్ కప్ గెలిచిన మరుసటి రోజే దూబే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఫ్లైట్ టికెట్లు దొరకకపోవడం, రోడ్డు మార్గంలో ఆలస్యం అవుతుందని తెలియడంతో తన భార్య అంజుమ్ స్నేహితులతో కలిసి రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. కానీ ఓ సమస్య, కోట్లాది మంది ఆరాధించే ఆటగాడు బయట కనిపిస్తే జనం ఊరుకుంటారా? ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు దూబే క్యాప్, మాస్క్ ధరించి తెల్లవారుజామున 5 గంటలకే స్టేషన్ చేరుకున్నాడు. అయినా అక్కడ భారత జెర్సీలో ఫ్యాన్ కనిపించడంతో టెన్షన్ మొదలైంది. రైలు ఎక్కగానే చప్పుడు కాకుండా వెళ్లి అప్పర్ బెర్త్ ఎక్కి పడుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే, చెక్ చేయడానికి వచ్చిన టీసీ పేరు చూసి ఈయన క్రికెటర్ శివం దూబేనా అని అడిగేశాడు. అప్పుడు దూబే భారీ చాకచక్యంగా అతడు క్రికెటర్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తాడని బదులిచ్చి మేనేజ్ చేశారు. అలా ప్రయాణం ముంబై దాకా సైలెంట్ గా సాగిపోయింది. ముంబై చేరుకున్నాక బోరివలి స్టేషన్ లో రద్దీ ఉంటుందని గ్రహించిన దూబే పోలీసుల సాయం కోరాడు. ఒక స్టార్ క్రికెటర్ రైల్వే స్టేషన్ కు వస్తున్న తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. మొత్తానికి భద్రత మధ్య దూబే సురక్షితంగా తన పిల్లల దగ్గరికి చేరుకున్నాడు. గ్రేట్ కదా? నిజంగా ఇది ఒక పెద్ద సాహసమే. శివం దూబే చేసిన ఈ సింపుల్ జర్నీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.